Addition and subtraction, third chapter, introduction. సో ఇంట్రడక్షన్లో వచ్చి ఈ టేబుల్ ఇచ్చారు మనకి. సో డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఈ ఫీల్డ్కి, ఎక్స్పెండిచర్ ఫర్ 1 acre, 1 acreకి అయ్యే ఖర్చు ఇచ్చారనమాట. ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అని సెపరేట్గా ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్కి అయితే ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది. నెక్స్ట్ సీడ్ బెడ్ అండ్ ప్లాంటింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే రిమూవల్ ఆఫ్ వీడ్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, నెక్స్ట్ హార్వెస్టింగ్కి ఎంత అవుతుంది, నెక్స్ట్ హీప్ అండ్ విన్నింగ్ ఎంత కాస్ట్ అవుతుందని సెపరేట్గా 1 acre ఫీల్డ్కి అయ్యే కాస్ట్ ఎక్స్పెండిచర్ మనకి ఇచ్చారు ఇక్కడ. అయితే మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే 2 acresకే ఎక్స్పెండిచర్ మనం ఇలా సెపరేట్గానే డీటెయిల్గా ఇవ్వాలన్నమాట. సో 1 acreకి ఇచ్చారు, మనకి 2 acresకి అడుగుతున్నారు. సో అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన 1 acreకి ఇచ్చారు కదా, దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే మనకి 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్కి 2 acresకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో చూద్దాం. అంటే 2545 1 acreకి అవుతుంది కదా, దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే మనకి 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. అలానే 4507 1 acreకి అయ్యే ఎక్స్పెండిచర్, అదే దీన్ని 2తో మల్టిప్లై చేసామనుకోండి మనకి 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది మనకి వస్తుంది అనమాట. అలాగే ప్రతి దాన్ని కూడా మనం 2తో మల్టిప్లై చేస్తే మనకి సెపరేట్గా 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది మనకి వస్తుంది. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్కి సంబంధించి 2545 అనేది 1 acreకి అయ్యే కాస్ట్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres అంటే మనం దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 5s 10, 10 అన్నప్పుడు ఇక్కడ 0 రాయాలి, 1 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 2 4s 8, 8 + 1 9, 2 5s 10, 10 అన్నప్పుడు ఇక్కడ 0 రాయాలి, 1 క్యారీ అవుతుంది. 2 2s 4, 4 + 1 5. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి 5090 వచ్చిందనమాట. సో ఇక్కడ మనం 5090 రాసుకుంటాం. చూడండి, ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres అన్నప్పుడు 5090. నెక్స్ట్ ఇది చూడండి, సీడ్ బెడ్ అండ్ ప్లాంటింగ్ 4507, ఇది 1 acreకి ఎక్స్పెండిచర్. మనం 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ అనేది చూద్దాం. సో 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ కావాలి అంటే 4507ని మనం 2తో మల్టిప్లై చేయాలి. సో ఇలా మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి, 2 7s 14, 14 అయితే ఇక్కడ 4 రాయాలి, 1 క్యారీ, 2 0s 0, 0 + 1 1, 2 5s 10, 10 అయితే ఇక్కడ మనం 0 రాసుకుంటాము, 1 క్యారీ అవుతుంది. 2 4s 8, 8 + 1 9, 9014 అనమాట. సో 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత అంటే 9014. సో ఇదే విధంగా మనం ప్రతిదానికి కూడా 2తో మల్టిప్లై చేసేసి 2 acresకి అయ్యే ఎక్స్పెండిచర్ సెపరేట్గా ఫైండ్ చేసుకోవాలన్నమాట. Following questions: how much did Shankar invest on preparation of field for seed bed అనేసి అన్నారు. సో శంకర్ ఎంత ఇన్వెస్ట్ చేశారు ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ ఫర్ సీడ్ బెడ్. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్కి ఎంత ఇన్వెస్ట్ చేశారంటే మనకి శంకర్ చూడండి, ఇది శంకర్ది అనమాట. శంకర్ 1 acreకి ఇన్వెస్ట్ చేశారు. సో ఎంత అంటే 2545. సో మనం ఇక్కడ 2545 అనేది రాయాలి. ఓకే, 2000, దీనికి ఆన్సర్ వచ్చి 2545. ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్కి ఎంత ఖర్చు అయింది అంటే 2545 అయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ హార్వెస్టింగ్ అండ్
టు హీప్ అండ్ విన్నింగ్. హార్వెస్టింగ్కి ఇంకా హీప్ అండ్ విన్నింగ్కి ఎంత ఖర్చు అయింది, ఈ రెండింటికి కలిపి చెప్పాలి మనం. సో హార్వెస్టింగ్ ఎక్కడ ఉందో చూడండి, ఇది హార్వెస్టింగ్ ఎంత కాస్ట్ అయింది మనకి ఇక్కడ 4125 అయింది. ఓకే, టు హీప్ అండ్ విన్నింగ్ ఎంత కాస్ట్ అయిందంటే 4675. ఈ రెండు కలిపి అడిగారు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఈ రెండు మనం యాడ్ చేయాలన్నమాట. సో ఈ రెండు యాడ్ చేద్దాం చూడండి. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 4125 హార్వెస్టింగ్ ఇది. నెక్స్ట్ టు హీప్ అండ్ విన్నింగ్ ఎంత కాస్ట్ అయిందంటే 4675. ఈ రెండు యాడ్ చేద్దాం. 5 + 5 10, 0 1 క్యారీ, 1 + 2 3, 3 + 7 10, సో 0 1 క్యారీ, 1 + 1 2, 2 + 6 8, 4 + 4 8. సో ఎంత కాస్ట్ అయిందనమాట మనకి 8800. ఓకే, 8800. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏమడుగుతున్నారు ఇక్కడ, హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ సీడ్ బెడ్ అండ్ రిమూవల్ ఆఫ్ వీడ్స్. సో సీడ్ బెడ్ అండ్ రిమూవల్ ఆఫ్ వీడ్స్ మీద ఎంత ఖర్చు చేశారు చూడండి. సీడ్ బెడ్ వచ్చి 4507. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ వీడ్స్ వచ్చి ఎంత ఖర్చు చేశారు ఇక్కడ 1235. సో ఈ రెండు యాడ్ చేసి మనం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలన్నమాట. సో యాడ్ చేద్దాం ఆ రెండు. 4507 ఇది సీడ్ బెడ్ అండ్ ప్లాంటింగ్కి. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ వీడ్స్కి వచ్చి ఎంత ఎక్స్పెండిచర్ అయిందంటే 1235. సో ఈ రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 7 + 5 12. 12 అయితే ఇక్కడ 2 రాయాలి, 1 క్యారీ అవుతుంది. 1 + 0 1, 1 + 3 4. నెక్స్ట్ 5 + 2 7, 4 + 1 5. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి 5742. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమడిగారు చూడండి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ ఇన్ 1 acre. సో 1 acreలో మొత్తం కల్టివేషన్కి ఎంత కాస్ట్ అయింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేసి టోటల్ కాస్ట్ అడుగుతున్నారు మనకి. సో 1 acreలో టోటల్ కాస్ట్ అడిగినప్పుడు మనం ఇదంతా కూడా యాడ్ చేసేసి ఆన్సర్ అనేది రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇదంతా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ప్రిపరేషన్ ఆఫ్ ఫీల్డ్ ఇచ్చారు. నెక్స్ట్ అదొకటి యాడ్ చేసాము. తర్వాత హార్వెస్టింగ్, హీప్ అండ్ విన్నింగ్, టు హీప్ అండ్ విన్నింగ్ అంటే ఈ రెండు యాడ్ చేసాము. నెక్స్ట్ సీడ్ బెడ్ అండ్ రిమూవల్ ఆఫ్ వీడ్స్ ఈ రెండు కూడా యాడ్ చేసాం. ఈ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అనేది అందులో యాడ్ అవ్వలేదు. సరే ఇది వదిలేస్తే మనం ఇది యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇది యాడ్ చేసినప్పుడు చూడండి 5 + 7 12, 12 + 5 17, 17 + 0 17, 17 + 5 22, 22 + 5 27. సో 27 అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 7 రాసుకుంటాము. నెక్స్ట్ 2 అనేది ఏమవుతుందంటే ఇక్కడ క్యారీ అవుతుంది అనమాట, 2 క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాడ్ చేస్తే 2 + 4 6, 6 + 0 6, 6 + 3 9, 9 + 0 9, 9 + 2 11, 11 + 7 18. సో 18 అన్నప్పుడు మనం ఇక్కడ 8 రాస్తాము. 1 అనేది ఇక్కడికి క్యారీ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 8 రాస్తాము. నెక్స్ట్ 1 అనేది నెక్స్ట్ ప్లేస్కి క్యారీ అవుతుంది. నెక్స్ట్ యాడ్ చేద్దాం చూడండి. 1 + 5 6, 6 + 5 11, 11 + 2 13, 13 + 7 20, 20 + 1 21, 21 + 6 27. సో 27 అయినప్పుడు మనం 7 రాస్తాం. ఇక్కడ 2 నెక్స్ట్ ప్లేస్కి క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యాడ్ చేస్తే 2 + 2 4, 4 + 4 8, 8 + 1 9, 9 + 4 13, 13 + 4 17, 17 + 4
21. ఓకే, ఇదే లాస్ట్ కాలం కాబట్టి మనం 21 రాసేసుకుంటాం. ఇక్కడ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ 21 అనేది రాసుకున్నాం. సో ఎక్స్పెండిచర్ ఫర్ 1 acre ఎంత వచ్చిందంటే 21,787 వచ్చింది. సో ఇక్కడ 4th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి మనకి 21,787. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres అని అడుగుతున్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అదే 5th క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ ఇన్ 2 acres? ఓకే, 2 acresకి టోటల్గా ఎంత కాస్ట్ అయింది అనేసి అడుగుతున్నారు. సో మనం ఇది అంతా ఇప్పుడు ఎలా అయితే 1 acreకి ఎలా యాడ్ చేసామో ఇది కూడా అలానే యాడ్ చేసుకోవచ్చు, ఇలా కాలం వైజ్ యాడ్ చేసుకోవచ్చు. అలా కాకపోతే మనం ఈ టోటల్ కాస్ట్ ఉంది కదా, సింపుల్గా దీన్ని 2తో మల్టిప్లై చేసినప్పటికీ మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres అనేది వస్తుందన్నమాట. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 1 acre కదా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres అనేది వస్తుంది. సో సింపుల్గా అలా చేద్దాం మనం ఇక్కడ. సో మనం 21,787ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇప్పుడు 2తో మల్టిప్లై చేయాలి. చూడండి, 21,787 దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 7s are 14. 14 అయితే ఇక్కడ 4 రాయాలి, 1 అనేది క్యారీ అవుతుంది. 2 8s are 16. 16 + 1 17. 17 అయితే ఇక్కడ 7 రాసుకుంటాము, 1 క్యారీ అవుతుంది. 2 7s are 14. 14 + 1 15 అయితే ఇక్కడ 5 రాయాలి, 1 క్యారీ అవుతుంది. 2 1s are 2. 2 + 1 3. నెక్స్ట్ 2 2s are 4. అండ్ ఇక్కడ ఎంత వచ్చింది, 43,574 అనమాట. ఇది టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres ఎంత, 43,574. ఒకవేళ మనం ఇలా కాలం వైజ్ యాడ్ చేసినప్పటికీ కూడా సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ రాద్దాం చూడండి. 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, 43,574 టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 2 acres. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి లెట్ us observe how much they spent together అనేసి అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరు శంకర్స్ ఎక్స్పెండిచర్ వచ్చి 43,574. సాంబయ్య ఎక్స్పెండిచర్ వచ్చి 21,787. అంటే సో 1 acre ఉంది కదా, 21,787 ఇది 1 acre ఇది. సో ఇది ఎవరిది అంటే సాంబయ్యది. సాంబయ్య ఎక్స్పెండిచర్ 1 acreకి చేశారు సాంబయ్య. నెక్స్ట్ శంకర్ వచ్చి 2 acresకి చేశారనమాట. 2 acres కాస్ట్ చూడండి 43,574. మనకి కూడా అదే వచ్చింది కదా, 43,574. సో ఇది సాంబయ్య ఎక్స్పెండిచర్ 2 acresకి. ఓకే, ఇది శంకర్ ఎక్స్పెండిచర్ అనమాట. సో మనం ఇద్దరు కలిపి ఎంత కాస్ట్, ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఇద్దరికి కలిపి అంటే మనం ఈ రెండు ఏం చేయాలన్నమాట, యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. 4 + 7. సో ఫస్ట్ మనం 1s అనేది యాడ్ చేస్తాము. ఇక్కడ 1s ప్లేస్ యాడ్ చేస్తున్నాం మనం. ఈ కాలం చూస్తే మనకి 4 ఇంకా 7 ఉన్నాయి. 4 + 7 చేస్తే మనకి 11 అనేది వస్తుంది, అంటే 11 1s అనమాట. సో 11 1s అంటే ఓకే 11 1s. సో 11 1స్ని మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని నెక్స్ట్ ప్లేస్ ఏంటి, 1స్కి నెక్స్ట్ ప్లేస్ ఏంటి, 1స్కి నెక్స్ట్ ప్లేస్ వచ్చి 10s అవునా. సో 10+ అని రాయగలుగుతామా మనం, చూడండి 10 + 1 అని రాయొచ్చు కదా దీన్ని మనం, 10 + 1. ఓకే, అంటే ఇందులో ఎన్ని 10s ఉన్నాయి చూడండి, లేదా మనం దీన్ని 1s 10s అని కూడా రాసుకోవచ్చు కదా. ఎన్ని 1s ఉన్నాయంటే 1 1 ఉంది, ఇంకా ఎన్ని 10s ఉన్నాయంటే 1 10 ఉంది. సో మనం ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే రాయగలుగుతాం అక్కడ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 1s ప్లేస్లో 1 మాత్రమే రాయాలి. 1s ప్లేస్లో 1 మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఈ 1ని ఏం చేయాలంటే 10s ప్లేస్కి క్యారీ చేయాలన్నమాట. ఓకే, 10s ప్లేస్కి 1ని క్యారీ చేసాం. నెక్స్ట్ 10s ప్లేస్లో ఉన్నది మనం యాడ్ చేస్తాము. సో ఈ కాలం యాడ్ చేస్తే కనుక 1 + 7 8, 8 + 8 16. సో 16 10s ఉన్నాయన్నమాట ఇక్కడ, 16 10s. సో చూద్దాం చూడండి, ఇక్కడ కూడా డబల్ డిజిటే వచ్చింది కదా మనకి, 16
టెన్స్ ఉన్నాయి. సో 16 టెన్స్ ఉన్నప్పుడు 16 టెన్స్ అంటే ఎంత అవుతుంది మనకి? 16 × 10 160 అవుతుంది, అవునా? చూడండి, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో ఇక్కడ మనకి ఎన్ని వన్స్ ఉన్నాయంటే 0 వన్స్ ఉన్నాయి. ఎన్ని టెన్స్ ఉన్నాయంటే 6 టెన్స్ ఉన్నాయి. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉంది. సో మనం ఇక్కడ డబల్ డిజిట్ 16 వచ్చినప్పుడు మనకి టెన్స్ ప్లేస్లో వచ్చి 6 రాసుకోవాలి, హండ్రెడ్స్ ప్లేస్లో వచ్చి 1 అనేది రాసుకోవాలన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ ఎక్కడ చేస్తున్నామంటే టెన్స్ ప్లేస్ ఉన్న కాలమే కదా మనం యాడ్ చేసాము ఇప్పుడు. సో ఆ కాలం దగ్గర మనం ఓన్లీ 6 అనేది రాసుకోవాలి. ఈ 1 అనేది ఏం చేయాలంటే హండ్రెడ్స్ ప్లేస్కి మనం క్యారీ చేయాలన్నమాట. సో 160లో ఇక్కడ 6 రాయాలి. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్కి 1 అనేది క్యారీ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ ఉన్న కాలం అనేది మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 1 + 5 6, 6 + 7 13. ఓకే, సో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయన్నమాట? ఇక్కడ 13 హండ్రెడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సింగిల్ డిజిట్ రాలేదు, ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చింది 13. ఓకే, 13 డబుల్ డిజిట్. సో 13 హండ్రెడ్స్ అనేవి ఉన్నాయి. సో 13 హండ్రెడ్స్లో మనకి ఇక్కడ 1300లో 1000+ అని రాయగలమా లేదో చూద్దాం. సో 1300ని 1000+ అని రాయగలమా లేదో చూస్తే చూడండి, 1300 హండ్రెడ్స్ కదా. సో ఇది మనం ఇలా రాసుకోవచ్చు కదా, 1300 అని న్యూమరల్ రాసుకోవచ్చు. సో దీన్ని 1000+ అని రాయగలుగుతామా? 1000 + 300, అవునా? సో ఎన్ని థౌజండ్స్ ఉన్నాయంటే 1000 ఉంది. ఇందులో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయంటే 300 ఉన్నాయి, 300. సో మనం ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 3 మాత్రమే రాయాలి ఇక్కడ రిజల్ట్. ఓకే, ఇక్కడ 3 మాత్రమే రాయాలి. ఈ 1 అనేది థౌజండ్స్ ప్లేస్కి మనం క్యారీ చేయాలన్నమాట. సో ఇక్కడ థౌజండ్స్ ప్లేస్కి క్యారీ చేయాలి 1. అంటే చూడండి మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 13 అనేది వచ్చింది కదా. ఈ 3 మాత్రమే హండ్రెడ్స్ ప్లేస్లో రాయాలి. ఈ 1 అనేది మనం థౌజండ్స్ ప్లేస్కి క్యారీ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, 1300ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. సో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 3 హండ్రెడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు హండ్రెడ్స్ ప్లేస్లో 3 మాత్రమే రాయండి. ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 1000 ఉంది. సో ఇవన్నీ మీరు థౌజండ్స్ ప్లేస్కి క్యారీ చేయండి. సో ఇక్కడ 1 రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్ ఉన్న కాలం మనం యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే 1 + 3 4, 4 + 1 5. ఇక్కడ సింగిల్ డిజిటే వచ్చింది కాబట్టి మామూలుగా మనం రాసేసుకోవచ్చు, ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్ని థౌజండ్స్ ఉన్నాయన్నమాట? ఇక్కడ 5000 ఉన్నాయి. సో మనం అక్కడ రాయాల్సింది ఏంటంటే 5, ఏం క్యారీ చేయలేదు. నెక్స్ట్ 10,000 కాలం మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. సో యాడ్ చేస్తే 4 + 2 6. ఎన్ని 10,000 ఉన్నాయంటే 6 10,000 ఉన్నాయి. ఇది కూడా సింగిల్ డిజిటే కాబట్టి మనం ఇక్కడ 6 రాసేసుకోవచ్చు. ఓకే, 6. ఓకే, సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే 65,361. ఏంటిది? శంకర్ ఇంకా సాంబయ్య టోటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇద్దరు కలిపి ఎంత ఖర్చు చేశారు, ఎంత కాస్ట్ అయింది. ఓకే, 65,361. ఈ విధంగా మనం ఎడిషన్ అనేది చేసుకోవాలి.